నమస్కారం. గత ప్రభుత్వం ఎన్ని వికృత పోకడలకి పోయి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది అననేది మనం గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు మనం చూసాం. ఇందులో భాగంగా ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన విషయం ఏంటి అననంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పవిత్రతను కావచ్చు, లేదు అనంటే అన్నప్రసాదాల విషయంలో తీసుకున్న నాణ్యతా లోపమైన విషయాలు కావచ్చు, మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సొస్తే, అవి లడ్డూ నాణ్యత ఎలా తగ్గిపోయింది అననేది గానీ, లేదు అనంటే ప్రసాదాల్లో క్వాలిటీ ఎలా తగ్గిపోయింది అననేది గానీ, మనం గత 4, 5 నెలల నుంచి చూస్తున్నాం. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన అనేది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే మొదలుపెడతాను అనని అందరికీ చెప్పడం మనకు తెలిసిన విషయమే. ఈ విషయంలో భాగంగా బిఆర్ నాయుడు గారు టీవీ5 చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారికి టీటీడీ చైర్మన్ బాధ్యతలు అప్పగించడం. బిఆర్ నాయుడు గారు చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అక్కడ తిరుమలలో ప్రస్తుతం నెలకొన్న అన్ని శాఖలకు సంబంధించి తీర్థ ప్రసాదాలు కావచ్చు, లేదు అనంటే లడ్డూ విషయాలు కావచ్చు, అక్కడ అకౌంట్స్ విషయం కావచ్చు, అన్నీ పరిశీలించిన తర్వాత నిన్న బోర్డు సభ్యులు మొత్తం సమావేశం అవ్వడం జరిగింది. ఈ బోర్డు తిరుమల తిరుపతి బోర్డు సభ్యులందరూ కలిసి సమావేశం అయిన తరువాత కీలకమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో తిరుమల ప్రక్షాళన ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలు మనం చూసినట్లయితే ఫస్ట్ శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిన్న మనకి ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీంట్లో అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ ఏంటి? దాన్ని అసలు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అనే విషయంలో గనక మనం వెళ్తే, శ్రీవాణి ట్రస్ట్ అనేది వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నియమించిన ఒక ట్రస్ట్. దీని ద్వారా ఎవరైతే మన భక్తులు ఉన్నారో వారికి 10,500 వసూలు చేసి, ఆ 10,500లో కేవలం 500 రూపాయలు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటట్లుగా, మిగిలిన 10,000 ట్రస్ట్‌కి వెళ్ళేటట్లుగా, ఆ ట్రస్ట్‌కి సంబంధించిన అకౌంట్‌కి దేనికి ఒక లెక్క పక్క అనేది లేదు. అందులో వారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మేము కొన్ని గుళ్ళు డెవలప్ చేస్తున్నాము అవి ఇవని. కానీ అది ఎంత ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నారు అని అనేది ఎంతో మంది భక్తులలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలన్నిటినీ తుడిచివేస్తూ నిన్న శ్రీవాణి ట్రస్ట్ ని రద్దు చేస్తూ ఏ అమౌంట్ అయినా సరే, అది టికెట్ల రూపంలో కావచ్చు, డొనేషన్ రూపంలో కావచ్చు, ఏదైనా సరే డబ్బులు మొత్తం విరాళాల రూపంలో వచ్చిన డబ్బులు కావచ్చు, ఏదైనా సరే అన్ని టీటీడీ అకౌంట్ లో మాత్రమే నమోదయ్యేలా, జమ అయ్యేలాగా నిన్న బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా స్వామివారికి చెందిన నగదు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఇన్ని రోజులు కొన్ని ఉన్నాయన్నమాట. వాటన్నిటినీ కూడా ప్రభుత్వ బ్యాంకుల్లో జమ చేసేలాగా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇక అన్యమత ప్రచారం విషయానికి వస్తే, మనం గత కొద్ది రోజులుగా మనం ఆల్రెడీ కొన్ని విషయాలు చర్చించుకున్నాం. 2019కి పూర్వం తిరుపతిలో దగ్గర మనకు ఒక 3 చర్చిలు లాగా ఉంటే, 2024 గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ దిగిపోయే టయానికి చూస్తే దగ్గర 20 చర్చిలు పైన వెలసినాయి. అంతేకాకుండా తిరుపతి తిరుమల బస్సుల్లో టికెట్ల వెనక అన్యమత ప్రచారం గురించి కావచ్చు, కొంతమంది బైబిల్స్ తీసుకొని తిరగటం కావచ్చు, వీటన్నిటిని మనం చూసిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు గాని ఎవరు కూడా అన్యమతస్థులు ఉండొద్దు. అన్యమతస్థులకి వేరే శాఖల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో శాఖలకి బదిలీ చేసేటట్లుగా నిర్ణయం తీసుకోవటం. అదే కాకుండా తిరుమల తిరుపతిలో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాల బహుమానాన్ని 14,000 ఇవ్వటం జరుగుతుంది ఇప్పటి వరకు. అయితే దాన్ని ఒక 10% ఇంక్రిమెంట్ చేసి 15,400కి పెంచుతూ నిన్న బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా సామాన్య భక్తులు ఎవరైతే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారో వారి అందరికీ 20 గంటలు, 30 గంటలు అట్లా కొన్ని రోజులు, 1-2 రోజులు దర్శనం టైం ఏదైతే పడుతుందో దాన్ని ఎలా తగ్గించాలి అనే దాని మీద సమీక్ష చేస్తూ ఇన్ ఫ్యూచర్ దగ్గరలో అన్ని పాసిబిలిటీస్ అన్ని చూసుకొని
ఒక 2, 3 గంటల్లోనే దర్శనం అయ్యేటట్లుగా ఎటువంటి చర్యలు చేపట్టాలి అననే దాని మీద కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. దాంతో పాటుగా కంపార్ట్మెంట్‌లో భక్తులు ఎవరైతే వెయిటింగ్ చేస్తూ స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉంటారో, వారికి అన్ని వసతులు కల్పించేటట్లుగా కూడా కొన్ని ప్రణాళికలు రూపొందించాలి అనని టీటీడీ బోర్డు నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా తిరుపతిలో ఉండే స్థానిక భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తిరుమలలో దర్శనం ప్రతి నెలలో మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేటట్లుగా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అన్నప్రసాదాల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు వరకు అన్నప్రసాదాల్లో ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో వాటికి ఇంకొక ఐటమ్ ని యాడ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా నాణ్యమైన నెయ్యి ఏదైతే మనకి లడ్డు ప్రసాదాలలో కావచ్చు అన్నిట్లో వాడతామో ఆ క్వాలిటీని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండటం కోసం ఒక నాణ్యమైన నెయ్యిని మాత్రమే వినియోగించేటట్లుగా ఒక కమిటీని కూడా నిర్ణయించుకునేదానికి తీర్మానం చేశారు. సో దీంతో వీటన్నిటితో పాటు తిరుపతి పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటిలో చెత్త చాలా ఏళ్లగా పేరుకొని పోయి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. సో ఆ తిరుమల దగ్గర కావచ్చు తిరుపతిలో ఉన్న చెత్త మొత్తాన్ని వచ్చే 3 నెలల్లో కంప్లీట్ గా క్లియర్ చేసేదానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం చూస్తే గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు చూస్తే తిరుమల దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళు రాజకీయం మాట్లాడటం ఎక్కువైపోయింది. ఇదివరకి 2019కి ముందు ఇటువంటి ఇది ఉండేది కాదనమాట. ఇటువంటి చర్యలు ఉండేవి కాదు. కానీ 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో కూడా దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత రాజకీయాలు మాట్లాడటము. ఇక నిన్న కాక మనం చూసినట్లయితే అంబటి రాంబాబు గారు దర్శనానికి వచ్చి జగన్ ఫోటో స్టిక్కర్ ఒకటి తన షర్ట్ కి పెట్టుకొని రావటం జరిగింది. సో ఇలాంటివి అన్ని నిషేధిస్తూ ఎన్నోసార్లు కొండ మీద రోజా గారు గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి తిరుమల కొండ మీద ఏ విధంగా రాజకీయాలు మాట్లాడారు అనేది కూడా చూసాం. సో ఇవన్నీ ఇక మీదట ఉండకుండా రాజకీయాలు ఎవరైనా సరే తిరుమల కొండ మీద మాట్లాడితే వారి మీద కఠిన చర్యలు తీసుకునేటట్లుగా కూడా నిన్న సమావేశమైన టీటీడీ బోర్డు నిర్ణయించింది. అంతేకాకుండా గత ప్రభుత్వం తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏంటి అంటే శ్రీనివాస సేతు అనే పేరుని ఇదివరకు ఉన్న గరుడ వారధికి మార్చారు. సో ఇప్పుడు మళ్ళీ ఎంతోమంది భక్తుల విన్నపాల మేరకు ఆ పాత పేరుని కంటిన్యూ చేస్తూ శ్రీనివాస సేతు ఏదైతే పేరు ఇప్పుడు ఉందో దాన్ని మళ్ళీ తిరిగి గరుడ వారధిగా మార్చేదానికి అంగీకారం తెలపడం జరిగింది బోర్డు మొత్తం. అంతేకాకుండా 2019కి ముందు ఒక 20 ఎకరాల భూమి ఏదైతే ఉందో అలిపిరి దగ్గర దేవలోక్కి కేటాయించారు. సో ఆ దేవలోక్కి కేటాయించిన భూమి గత వైసీపీ ప్రభుత్వం వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ముంతాజ్ హోటల్స్ కి అక్కడ హోటల్స్ కట్టుకునే దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ముంతాజ్ హోటల్స్ అనేది అన్ని మతానికి కొంచెం ఇది కలిగేటట్లుగా ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్లుగా ఉండటంతో ఆ ముంతాజ్ హోటల్స్ కి ఇచ్చిన కాంట్రాక్ట్ కూడా రద్దు చేస్తూ అదే విధంగా ఆ ఇచ్చిన 20 ఎకరాల భూమి దేవలోక్ వారికి ఏదైతే ఇచ్చారో వాటిని వెనక్కి తీసుకునేటట్లుగా గవర్నమెంట్ కి ఒక సిఫార్సు చేయాలి అని చెప్పి నిన్న బోర్డు నిర్ణయించుకుంది. దాంతో పాటుగా వైసీపీ హయాంలో శారదా పీఠానికి కేటాయించిన భూములు తిరుమలలో కావచ్చు బయట కొన్ని భూములు కావచ్చు వీటన్నిటిని రద్దు చేస్తూ అదొక సంచలన నిర్ణయం అనేది తెలుసుకోవాలన్నమాట మొత్తం. సో ఇకపోతే టూరిజం శాఖ గత ప్రభుత్వం హయాంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు రోజా గారు కావచ్చు టూరిజం శాఖని అడ్డు పెట్టుకొని ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు అనేది మనం కొన్ని వీడియోల్లో ఆల్రెడీ చూసాం. అదే విధంగా ఇక్కడ టూరిజం కి కేటాయించుకున్న కొన్ని టికెట్స్ వాటిల్లో ఇదివరకు గవర్నమెంట్ లో ఉన్న రోజా కళాధర్ ట్రావెల్స్ కి ఒక 800 టికెట్లు 1000 టికెట్ల లెక్కన కేటాయిస్తే అందులో 120 మందిని ప్రతిరోజు తీసుకొచ్చి మిగిలిన టికెట్లన్నీ బ్లాక్ లో అమ్ముకోవటం కానీ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ నేపథ్యంలో ఇటువంటి ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండటం కోసం టూరిజం శాఖకి కేటాయించిన మొత్తం టికెట్లన్నీ రద్దు చేస్తూ నిన్న టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు కావచ్చు బోర్డు సభ్యులు కావచ్చు నిర్ణయం తీసుకున్నారు. సో ఈ విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే
టీటీడీ బోర్డ్ అండ్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు నిన్న ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారనే మనం చెప్పొచ్చు. ఈ విధంగా తిరుమల ప్రక్షాళన అనేది మొదలైందని మనం చెప్పొచ్చు. మంచి రోజులు వచ్చాయి. మన ప్రభుత్వంలో ఖచ్చితంగా తిరుమల తోటి స్టార్ట్ అయిన ప్రక్షాళన అన్ని రంగాల్లో కూడా మంచిగా జరుగుతదని